ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వాక్యం చదువుతున్నాను, గమనించండి. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు ఏమీ తక్కువ కాదు. నాకేమీ తక్కువ కాదని చెప్పాను అనండి. ఎందుకు? దేవుడైన యెహోవానే తోడుగా ఉన్నాడు గనక ఏది తక్కువ కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రక్కనున్న వాళ్ళతో నవ్వుతా చెప్పండి. ప్రక్కనున్న వాళ్ళతో, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీకేది తక్కువ కాదక్క చెప్పండి. నాకెవరు చెప్తారు? యేసయ్య నాకు ఆల్రెడీ చెప్పేశాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, ఏది నీకు తక్కువ కాదు. హల్లెలూయా. నీకెవ్వరు ఏమి ఇవ్వకపోవచ్చు, ఎవరు నీకు తోడుగా రాకపోవచ్చు, కానీ ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీకు కావాల్సినవన్నీ ఆయన ఏది తక్కువ కాకుండా ఇవ్వబోతున్నాడు. మన జీవితంలో కొంతమంది మనుషులు ఉంటారు, తోడుగా ఉన్నట్లుగానే ఉంటారు, ఉన్నవి కూడా లాక్కుంటారు. వీళ్ళు నాకు తోడు అని చెప్పబడిన వాళ్ళు కూడా ఉన్నవి లాక్కోవచ్చు. వీళ్ళు నాకు తోడు అని చెప్పబడిన వాళ్ళు కూడా ఏమీ ఇవ్వకుండా ఒట్టి చేతులు చూపించవచ్చు. కొంతమంది చెప్తారు, మన నీడ మనతో రాదు కొన్ని సందర్భాల్లో అని. కానీ నీ దేవుడే నీకు తోడుగా ఉన్నాడు గనక నీకేది తక్కువ కాదు. ఇంకా ఒకవేళ మనుషులు తోడు కోరుకుంటున్నావా? ఇంకా ఒకవేళ మనుషులు రావాలి, నన్ను ఆదుకోవాలి, నాకు సహాయము చేయాలి, నాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని కోరుకుంటున్నావా? చిన్నప్పుడు హాస్టల్స్లో చదువుకునే చిన్నపిల్లలు ఉంటారు. ఆ హాస్టల్లో చదువుకునే చిన్నపిల్లలు అమ్మ మీద కానీ నాన్న మీద కానీ బెంగ వచ్చినప్పుడు, దిగులు వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? తలలో ఉన్న పేను తీసి 5 ఏళ్ళు ఎట్లా సాపి తలలో ఉన్న పేను తీసి, ఇది నాన్న, ఇది అమ్మ, ఇది అన్నయ్య, ఇది అక్క, ఇది బాబాయ్, నా కోసం ఎవరు వస్తారు అని చెప్పి ఆ పేరును వదిలితే, ఆ పేను ఏ ఏలు సందులో నుంచి ఏ ఏలు మీద నుంచి వెళ్తే వాళ్ళు వస్తారని పిల్లల నమ్మకం. తెలుసా? ఆ పేను ఏం చేసేది తెలుసా? అమ్మ వైపు వెళ్ళి, అమ్మ వచ్చిద్దేమో అమ్మ వచ్చిద్దేమో అమ్మ వచ్చిద్దే అని చెప్పి వారం రోజులు చూసినా కానీ అమ్మ రాదా. నాన్న వైపు వెళ్ళిద్ది, నాన్న ఎందుకు వస్తాడు? ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను అని అంటే, ఎవరో వస్తారు, ఏదో ఇస్తారు, ఏదో చేస్తారు అని అంటే, చిన్నపిల్లలు పేను వెళ్ళే ప్రయాణ దారి మీద నమ్మకం ఉంచి నమ్మకాన్ని కోల్పోయినట్లుగా మనుషుల మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే కనుక ఎవరు రారు. పాములు వస్తూ ఉంటాయి, పాములు కొట్టే సందర్భంలో ఒక్కొక్కసారి నేను ఒక్కడనే ఉంటాను, రాలేక ప్రజలు ఉంటారు. ఎందుకని అనంటే వాళ్ళకు కూడా భయం. ఎవరో వస్తారు అనంటే వాళ్ళకు కూడా అవసరాలు ఉన్నాయి. ఎవరో వస్తారు అనంటే వాళ్ళకు కూడా కొన్ని భయాలు ఉన్నాయి. ఎవరో ఏదో ఇస్తారు అని అనుకుంటున్నావు నువ్వు, వాళ్ళు వస్తారు, ఇస్తారు, చేస్తారు అని అనుకుంటున్నావు, వాళ్ళకు కూడా చాలా అవసరాలు ఉన్నాయి. వాళ్ళకు కలిగిన దాంట్లో నుంచి వాళ్ళు నీకు తీసి ఎలా ఇవ్వగలుగుతారు? నా ప్రియ సహోదరి సహోదరులారా, రాజన్నతోనే అయినా, వాక్యం ఆలకిస్తున్నటువంటి నీతోనే అయినా కడదాకా కలకాలం ఎవరో రాలేకపోవచ్చు. ఎందుకు? వాళ్ళు కూడా నీలాగే మనుష్యులు. ఏమీ ఇవ్వలేకపోవచ్చు. ఎందుకు? నీకంటే వాళ్ళకి ఇంకా అవసరాలు ఉన్నాయి. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటి అనంటే, నేనే నీకు తోడుగా ఉండి నీకేది తక్కువ కాకుండా చేయబోతున్నాను. హల్లెలూయా. నిన్నాశ్రయించిన వారికి, ఆగండి, ఏ మేలు కోదు. ఒకవేళ నువ్వు ఆయన్ని ఆశ్రయించావనుకో, నీకు ఏ మేలు కొదువుగా ఉండదు. రివర్స్లో ఆయన ఒక మనిషికి తోడుగా ఉంటే
మరి దేవుడే నీకు తోడై ఉన్నాడు అనుకో, ఇంకా అర్థంలా చెప్పనా, నువ్వు ఆయన ఆశ్రయించి ఆయన దగ్గరికి వచ్చావు అనుకో, ఆయన నీకు ఏ మేలు కొదువు చేయడు. మరి ఆయనే నీకు తోడుగా ఉన్నాడు అనుకో, ఏది తక్కువ చేయడు. ఏకస్వరంతో చప్పలు కొడతా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటో నాకు జ్ఞానం తక్కువే, ఏంటో నాకు సహాయం చేసేవాళ్ళు తక్కువే, ఏంటో నాతో వచ్చేవాళ్ళు తక్కువే, ఏంటో నాకు బలం తక్కువే, ఏంటో నాకు అన్నీ తక్కువే అనని నాకు జ్ఞానం తక్కువ, నాకు బలం తక్కువ, నాకు శక్తి తక్కువ, నాకు ఆదాయము తక్కువ, నాకు చేతిలో పని తక్కువ, నాతో వచ్చేవాళ్ళు తక్కువ, నాకు అన్నీ తక్కువే ఏంటో అని అనుకుంటున్నావు కదా. ప్రభు అంటున్నాడు నీతో, దేవాది దేవుడు అంటున్నాడు నీతో, నీ దేవుడనైనా నేను నీకు తోడయ్యుండి నీకేది తక్కువ కాకుండా నేను చేస్తాను. జ్ఞానం తక్కువ అన్నావు కదా, నేను నీకు తోడయ్యుండి జ్ఞానాన్ని నీకు సమృద్ధిగా నేను అనుగ్రహిస్తాను. శక్తి తక్కువ అని అన్నావు కదా, నేను నీకు తోడయ్యుండి నిన్ను శక్తిమంతుడిగా చేస్తాను. నీకు బలము తక్కువ అని అన్నావు కదా, నేను నీకు బలమయ్యుండి బలాభివృద్ధిని కలగచేసి బలహీనతలను దూరం చేసి నేను నీకు బలాన్ని తక్కువ కాకుండా చేస్తాను. ఏది తక్కువ అని నువ్వు మాటికి ఇప్పటిదాకా నీ నోటితో పలుకుతా వచ్చావో, ఆ తక్కువ అని దాని దగ్గర నువ్వు ఇక్కడి నుంచి ఏం చెప్పాలో తెలుసా, నువ్వు ఇక్కడి నుంచి ఏం చెప్పబోతున్నావు తెలుసా, దేవుడు నాకు తోడై ఉన్నాడు గనక నాకు జ్ఞానము తక్కువ కాదు, దేవుడు నాకు తోడై ఉన్నాడు గనక నాకు శక్తి తక్కువ కాదు, దేవుడు నాకు తోడై ఉన్నాడు గనక నాకు బలము తక్కువ కాదు, ఆయన నాకు తోడై ఉన్నాడు గనక ఆయనే నా స్నేహితుడు. ఏ రంగంలో చూసినా, ఏ కోణంలో చూసినా, ఇంతకుముందు నువ్వు చెప్పిన పదం వేరు, అది తక్కువ ఇది తక్కువ అని. ఇక మీదట అది రూపాంతరం చెందబోతుంది, తక్కువైనది ఎక్కువైపోబోతా ఉంది. ఎందుకని? యెహోవా నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండి నీకు ఏది తక్కువ కాకుండా నా ప్రభువే నీకు సమస్తాన్ని దయచేయబోతా ఉన్నాడు, తక్కువ కాకుండా చేయబోతా ఉన్నాడు. ఆమేన్. ఈ నెలలో స్కూల్స్ ఓపెన్ అవుతాయి, జూన్ నెలలో. మన పిల్లలు స్కూల్ ఓపెన్ అయిన తర్వాత స్కూల్కి కాలేజీలకి వెళతారు. మొన్న రాసిన ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వచ్చినాయి, మొన్న రాసిన ఎగ్జామ్స్లో తప్పారు. కారణం ఏంటి? జ్ఞానం తక్కువయ్యి. చదువుతారు కానీ కొంతమంది బాగా పుస్తకాలు తిరగేసేసి చదువుతారు కానీ రాసే టయానికి ఏది గుర్తుండదు, జ్ఞాపక శక్తి తక్కువయ్యి. స్కూల్లో జాయిన్ చేస్తారా, స్కూల్కి పంపిస్తారా, స్కూళ్ళు తెరిచి స్కూల్కి వెళ్ళటం మొదలు పెట్టగానే 1 రోజులు 2 నెలలు కూడా అవ్వకముందే ఏదో ఒక బలహీనత పిల్లల్ని ఆవరించి మళ్ళీ ఇంటి దగ్గర సెలవులు పెట్టి ఉంటారు. ఆరోగ్యం తక్కువయ్యి. ఇప్పుడు మీరు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని నా పిల్లల చదువుల్లో నీవు తోడయ్యుండి జ్ఞానము తక్కువ కాకుండా వాళ్ళకు తోడయ్యుండయ్యా, ఆరోగ్యం తక్కువ కాకుండా నా పిల్లలకి తోడయ్యుండయ్యా, నా పిల్లలు రాకపోకలకి నువ్వు తోడయ్యుండయ్యా అని దేవుని వాక్యాన్ని మీరు గుర్తు తెచ్చుకొని దేవుడు నీకు ఇచ్చిన నీ పిల్లల కోసం ప్రార్థన చేసి పంపించు. ఏది నీ పిల్లలకు తక్కువ కాకుండా యెహోవా నీ పిల్లలకు తోడయ్యుండును గాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. 2 చేయలేదు అందరూ చెప్పండి అమ్మా. హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను రాసిన ప్రసంగి 6వ అధ్యాయం 2వ వాక్యం చూడండి అమ్మా. చూడండి ఎవరు రాస్తున్నారో తెలుసా ఈ మాట? సొలొమోనుకున్న జ్ఞానం ఎవరికి లేదు. హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు ఇక్కడ. అమ్మా చూడండి అమ్మా, ఏమని రాస్తున్నాడు? దేవుడు ఒకనికి ధనం,
ధాన్యం, సమృద్ధిని, ఘనతను అనుగ్రహించును. అతడు ఏమి కోరినను. అమ్మా వినండి అమ్మా, అందరు తలెత్తి, చదవటం వచ్చిన వాళ్ళే తలదించండి, చదవటం రాని వాళ్ళు నా వైపు చూడండి. దేవుడు ఒకనికి, చదవటం అయిపోయింది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా వైపు చూడండి. దేవుడు ఒకనికి, మీలో ఒకనికి, హల్లెలూయా. దేవుడు ఒకనికి 4 మాటలు చెప్పండి అమ్మా. ధనమును, ధాన్యమును, సమృద్ధిని ఇస్తాడు, ఘనతను కూడా ఇస్తాడు. ఆ 4 ఇస్తాడని చెప్తా జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడు? చదువురా, ఒక్కళ్ళే చదవండి. అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండా యెహోవా దయచేయును. ఇది ఫస్ట్ పాయింట్, ఇది వాగ్దానంలో. ఏ బాబు తల్లెత్తండి, అవి చూడండి. మీరు వింటే కాస్త మీ మైండ్లోకి వెళ్తాయి, నాటుకుంటాయి అని. చూడండి, సొలొమోను ఇక్కడ ఏమన్నాడంటే, దేవుడు ఒకనికి ధనమును, ధాన్యమును, సమృద్ధిని ఇచ్చును, ఘనతను కూడా ఇచ్చును. ఎవడైనా ఒకడు ఆయనని అడిగితే అది ఏది అడిగినా సరే తక్కువ కాకుండా దేవుడు దయచేయును. హల్లెలూయా. అమ్మా ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి తల్లి? ఒక వ్యక్తి దేవునిని అడిగితే ధనమును, ధాన్యమును, ఘనతను సమృద్ధిగా దయచేస్తాడు. ఏది అడిగినా సరే తక్కువ కాకుండా నీకు దేవుడు దయచేయను గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ధనం తక్కువైందా? ధాన్యము తక్కువైందా? ఘనత తక్కువైందా? సమృద్ధి తక్కువైందా? ఏది తక్కువైనా సరే ఈ పూట ఈ ఆరాధనలో ఈ నెల ప్రారంభ దినాన్నే నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉంటే నీకు ఏది తక్కువ కాదని దేవుడే నీకు మాట ఇచ్చాడు గనక ఆ మాటను పట్టుకొని ధనం, ధాన్యం, ఘనత, సమృద్ధిగా అనుగ్రహింపబడాలని చెప్పి ప్రార్థన చేయండి. దేవుడు మీకు తక్కువ కాకుండా దయచేస్తాడు అని అని ఎవరు రాస్తున్నారు? జ్ఞాని అయినా. చెప్పండమ్మా, ఈ మాట ఎవరు రాశారమ్మా? ఎందుకు రాశాడు? దావీదు కుమారులలో ఒకడు సొలొమోను. దావీదు తర్వాత ఆ మహా సామ్రాజ్యం సొలొమోనుకి అనుగ్రహింపబడింది. సొలొమోను గురించి మీరు చాలాసార్లు విన్నారు. సొలొమోను రాజు అయిన తరువాత ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా చూడండి, దావీదు రాజ్యం సొలొమోనుకు వచ్చింది. రాజ్యం చేతికి వచ్చిన తర్వాత, పట్టభద్రుడైన తర్వాత, పట్టాభిషేకం జరిగిన తర్వాత సొలొమోను దేవుని సన్నిధిలో కూర్చొని అడుగుతున్నాడు, నాకెంత రాజ్యాన్ని ఇచ్చావు, ఎంతమంది ప్రజలను నా చేతికి అప్పగించావు, ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి, తెలివి కావాలి గనక దేవా నీవే అనంత జ్ఞానివి, జ్ఞానానికి ఆధారం నీవే. నీవు లేని జ్ఞానం జ్ఞానమే కాదు. యేసయ్యా నిన్ను ఎరిగిన వాడు జ్ఞాన సంపదను పొందుతాడు. వీళ్ళు నీ ప్రజలు కదా, పరిపాలన చేయడానికి అవసరమైన నాకు జ్ఞానం కావాలి అని చెప్పారని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇంకేం అడగట్లా సొలొమోను. రాజ్యం ఉంది, ప్రజలున్నారు, సింహాసనం ఉంది, అధికారం ఉంది. దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై సొలొమోనుతో చెప్తున్నాడు, సల్మాన్ నీ ప్రార్థన నేను ఆలకించాను బాబు. ఇంతకుముందు తరములలో ఎవ్వరికి లేని జ్ఞానాన్ని నేను నీకు అనుగ్రహిస్తావన్నాను. విశేషమైన జ్ఞాని వగుదువుగాక, ఎవరికి లేని ప్రత్యేకమైన జ్ఞానమును నువ్వు పొందుదువుగాక. అనంత జ్ఞాని అయిన యేసయ్య జ్ఞానం నీ సేవలో, నీ చేతి పనులలో, నీ చదువులలో, నీ వ్యాపారంలో, ఆత్మీయ జీవితంలో, నువ్వు నడుస్తున్నటువంటి నీ దైనందిన జీవితంలో కుటుంబాన్ని కట్టుకోవటానికి, నలుగురు మధ్యలో నడుచుకోవటానికి అవసరమైన జ్ఞానం అనంత జ్ఞాని అయిన యేసయ్య నీకు అనుగ్రహించునుగాక. దేవుడు అంటున్నారు సొలొమోనుకు ప్రత్యక్షమై, సల్మాన్ నీవు నన్ను వెండి అడగలేదు, నీవు నన్ను బంగారాన్ని అడగలేదు, నీకు శత్రువులు ఉన్నారు కదా, ఆ శత్రువుల ప్రాణం నా చేతికి అప్పగించని శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, శత్రువుల కీడుని కోరలేదు. నువ్వు చేసిన ప్రార్థన నాకు చాలా నచ్చింది సొలొమోను. ఏం అడిగాడు? జ్ఞానం అడిగాడు. దేవుని బిడ్డలారా,
సొలొమోను పరిపాలన గురించి విని దూర దేశాల్లో ఉన్నటువంటి మహారాణులు సొలొమోనును కలుసుకొని అతను టైం దొరికితే బాగుండు అతనితో మాట్లాడి వెళ్దాం అనుకొని వచ్చేవాళ్ళు. మాట్లాడితే చాలు మాటలలోనే ఎంతో జ్ఞానాన్ని రాజులు రాణులు పొందుకొని వెళ్ళేవారు. అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే అనంత జ్ఞాని అయిన యేసయ్య ఇచ్చాడు. ఇక్కడ మీరు గ్రహించాల్సిన మాట ఏంటంటే జ్ఞానం సొలొమోను ఎవరిని అడిగాడు? అనంత జ్ఞాని అనే యెహోవాను అడిగాడు. అప్పుడు దేవుడు ఎలా ఇచ్చాడో తెలుసా? తక్కువ కానంత జ్ఞానాన్ని సొలొమోనుకి దేవుడు దయచేశాడు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ ఆరాధనలో. అతని జీవితంలో ఒక వాక్యం మీతో మాట్లాడుతుంది. దేవుని బిడ్డ, ఒక నెల మొదలైనప్పుడు ఆ నెలలో 1వ తారీఖున నువ్వు ఒక పనిని వ్యాపారాన్ని మొదలు పెట్టేటప్పుడు ఆ పని రేపు మొదలు పెడతావనగా ఈ రోజున నువ్వు ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రయాణం చేయబోతున్నప్పుడు ఆ ప్రయాణానికి ముందు ఒక రోజున నువ్వు ఎగ్జామ్ రాయబోతున్న దానికి ముందు ఒక రోజున నువ్వేం చేయాలో తెలిసిన? యేసయ్య సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కూర్చొని నేను కాలేజీకి వెళ్ళబోతున్నాను, నేను స్కూల్స్కి వెళ్ళబోతా ఉన్నాను, వ్యాపారం నిమిత్తమై నేను వెళ్ళబోతున్నాను, ఇదిగో ఈ జూన్ నెల, ఈ జూలై నెల, ఈ ఆగస్టు నెల మొదలైందయ్యా, ఈ నెలంతటికి నాకు కృప కావాలి, ఆమేన్. ఈ నెలంతా యేసయ్యా నీవు నాతో రావాలి, ఆమేన్. ఈ నెలంతా నా చేతి పనులన్నింటిలో నువ్వు నాకు తోడై ఉండాలి, ఆమేన్ అని నెలలో మొదటి దినాన్న నువ్వు యేసయ్య సన్నిధిని వెతుకుతూ ఒక రోజంతా ఉపవాసం ఉండి ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే ఆ నెలంతా కూడా నీకు జ్ఞానమే అయినా, నీ చేతి పనుల్లో ఆశీర్వాదమే అయినా, నీ ప్రయాణాలలో ఆయన నీతో కూడా వచ్చే విషయంలోనే అయినా నీకేదీ తక్కువ కాకుండా ఆయన నీకు తోడై ఉండి సమస్తాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఇది నువ్వు నేర్చుకోవాలి. సొలొమోను రాజ్యం రాగానే చేసిన ప్రార్థన ఏంటిది అని అంటే, రాజ్యము కంటే నాకు జ్ఞానము కావాలి. ప్రార్థన చేయటం వలన సొలొమోనుకి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అందుకే నేను నా జీవితంలో ప్రతి నెల 1వ తారీఖున ఉదయం 9 నుంచి ఉపవాసం ఉండి ప్రార్థనలో కూర్చుంటాను. నేను నాతో పాటు ఉన్న పిల్లలు 1వ తారీఖు అసలు ఏ పని పెట్టుకోను, మోకాళ్ళ మీద ఉండి స్తోత్రాలు చెప్తా ఉంటాం. 1000 రూపాయల ఖర్చు ఉండి ఎవరు తీసుకొచ్చేస్తారు? ప్రయాణాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఒక నెల వస్తున్నప్పుడు దానిలో ఎన్నో ఉంటాయి, నాకైనా నీకైనా. ఆ 1వ తారీఖు ఉపవాసంలో ఉండి ప్రార్థన చేసి మోకాళ్ళ మీద, అయ్యా ఈ నెలలో విశ్వాసులకి ఏది అవసరమో మరి నాకు తెలియదు, ఈ నెలలో పిల్లలకి ఏది అవసరమో నాకు తెలియదు, అన్నీ ఎరిగిన దేవుడివి, అనంత జ్ఞానివి నీవు, ఏదైనా ఒక వాగ్దానం మీరు మాతో చెయ్యండి, ఎలాంటి కష్ట పరిస్థితులైనా నీ వాగ్దానమే మాకు ధైర్యాన్ని ఇస్తుంది, ఎలాంటి కఠినమైన పోరాటాలైనా దేవుని వాగ్దానమే శక్తిని సమకూరుస్తుంది, ఎలాంటి పోరాటాలైనా ఎలాంటి జయాపజయాలైనా దేవుని వాగ్దానమే దృఢ నిశ్చయాన్ని కలగజేస్తుంది. ఆయన వాగ్దానం ఉంటే చాలు యబ్బోకు రేవులు దాటేయచ్చు, ఆయన వాగ్దానం ఉంటే చాలు యోర్దానుని దాటివేయచ్చు, ఆయన వాగ్దానం ఉంటే చాలు ఎర్ర సముద్రాన్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు, ఆయన వాగ్దానం ఉంటే చాలు సియోను శిఖరము పైన నిలవచ్చు, యెరూషలేములో చేరొచ్చు. ఆయన ఎదుట ధైర్యముగా మనం నీవు ప్రతిదానిని అడిగి పొందుకోవచ్చు. ఆయన వాగ్దానం నీకు రావాలంటే సొలొమోను లాగా నువ్వు ముందు నెల ప్రారంభ దినాన్న, సంవత్సరం మొదలైనప్పుడు, కొత్తగా పెళ్ళైంది అనుకోండి, దేవుడిని ఎరిగిన బిడ్డలు ఏం చేయాలంటే ఒక 3 రోజులు ఉపవాసం ఉండి నేను కుటుంబాన్ని కట్టుకోవాలి, నాకు జ్ఞానం ఇవ్వండి అని ఆయన సన్నిధిని వెతకాలి. హల్లెలూయా చెప్పండి అమ్మ ఒకసారి 2 చేతులు ఎత్తి తల్లులారా, హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా హల్లెలూయా. వాళ్ళు మాట్లాడలేకపోతున్నాను, వాళ్ళకి ఎంత జ్ఞానమో, వాళ్ళకున్నంత జ్ఞానం లేదు నాకు. పిల్లల్ని తిట్టేటప్పుడు కూడా ఏమని తిడతారు తెలుసా కొంతమంది? నువ్వు ఉన్నావు దేనికి, ఆడికున్న జ్ఞానం లేదు.
అమ్మాయికి చూడు ఎంత జ్ఞానంగా మాట్లాడుతుందో, వాళ్ళ పిల్లలు చూడు ఎట్లా ఉన్నారో. నీలో నువ్వు కూడా ఏమంటావంటే వాళ్ళకంత జ్ఞానం ఉంది, వాళ్ళకంత తెలివి ఉంది, వాళ్ళు మాట్లాడితే అసలు జవాబు చెప్పలేవు, వాళ్ళకి అంత ఉంది, వీళ్ళకి ఎంత ఉంది, మా ఊర్లో వాళ్ళకి అంత ఉంది, మా చర్చిలో వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంది అని ఇతరులతో టాలీ చేసుకోవటం ఆపే, ఇతరులతో పోల్చుకోవటం అనేది ఆపు. ఇతరులకు ఉన్నంత జ్ఞానం నాకుందా లేదా? అదిగో ఆ అక్కకి అన్నయ్యకు ఉన్నంత తెలివి నాకుందా లేదా? నాకు లేదే. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేస్తారు అని అంటే, అయ్యా వాళ్ళకున్న జ్ఞానం నాకు కొడివయ్యా, వాళ్ళకున్నంత తెలివి నాకు కొడివయ్యా. నేను కూడా కొన్నిసార్లు ఎట్లాగ ప్రార్థన చేస్తుంటాను. నాతో మాట్లాడిన దేవుడే నీతో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇతరులతో టాలీ చేసుకోవటం, ఇతరులతో కొలత కొలుసుకోవటం, ఇతరులతో సరిపోల్చుకోవటం ఆపు. ఇంకా సొలొమోను చెప్తున్నాడు ఏమని, ఎవడైనా ఒకడు యెహోవాని అడిగినట్లయితే ధనమును, ధాన్యమును, ఘనతను సమృద్ధిగా ఇస్తాడు అని చెప్తూనే మరలా ఏమన్నాడు తెలుసా? ఏది తక్కువ కాకుండా ఇస్తాడు. దేవుణ్ణి అడుగు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండి ఆయనతో ప్రయాణం చేయడం నేర్చుకో. ఇతరులతో పోల్చుకోవటం మానే, ఇతరులతో టాలీ చేసుకోవటం, ఇతరులతో పోల్చుకోవటం ఆపేసేయి. అనంత జ్ఞాని అయిన దేవుడే, సమస్త జ్ఞానమునకు ఆధారమైన దేవుడే నీకు జ్ఞానమును సమృద్ధిగా అనుగ్రహించబోతా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీవు తీసుకునే నిర్ణయాల మీద దేవుని జ్ఞానాత్మ పనిచేయునుగాక. యెహోవాకు ఒక పేరుంది, జ్ఞానాత్మ. జ్ఞాన ప్రజ్ఞ వివేకములకు ఆధారముగు ఆత్మ. ఇతరులతో టాలీ చేసుకోవడం నువ్వు మానేసి ప్రభువు దగ్గర ప్రాధేయపడితే జ్ఞాన ప్రజ్ఞ వివేకములకు ఆధారమగు ఆత్మ, జ్ఞానాత్మ, అనంత జ్ఞాని అయిన యెహోవా ఆత్మ నిన్ను ఆవరించి పరిపూర్ణమైన జ్ఞానవంతురాలిగా, పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడిగా నిన్ను ఆయన నీ మార్గములో వికసింపచేయునుగాక. ఆమేన్. రెండో మాట చెప్పనా? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వాక్యం. అమ్మా అర్థమవుతుందా? రెండో మాట చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. వాపు అమ్మా, కాళ్ళ వాపులు అనండి. రెండో మాట చెప్తున్నాను, రెండో పాయింట్ వినండమ్మా. తల్ల పైకి ఎత్తండి. ఒక దగ్గర గృహకూడికి ఏర్పాటు చేశారు 2014 సంవత్సరం. గృహకూడికలో వాక్యం ఏంటంటే, ఆ రోజున శతాధిపతి దాసుని కొరకు యేసు ప్రభు దగ్గరికి శతాధిపతి వచ్చి వేడుకుంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను మీ ఇంటికి వస్తాను పదా, నీ దాసుని స్వస్థపరుస్తాను అన్నాడు. శతాధిపతి అన్నాడు, నువ్వు మా ఇంటికి రావటానికి నేను యోగ్యుని కాదయ్యా, మాట మాత్రం పంపించయ్యా, నా దాసుడు స్వస్థపడతాడు అని ఆ రోజు అక్కడ నేను వాక్యం చెప్పాను. ఈ వర్తమానమే చెప్పాను. నీవు విశ్వాసం ఉంచితే ఆరోగ్యం బాగుంది కనుక నువ్వు మందిరానికి వచ్చావు. ఆరోగ్యం బాగోని వాళ్ళు మందిరానికి రాలేక నీ ఇంటి దగ్గర కూర్చున్నారు. విశ్వాసం అనేది నీలో ఉంటే నీ విశ్వాసాన్ని ప్రభు చూసి ఆయన మాట ద్వారా ఇంటి దగ్గర మంచము పడి ఉన్న దాసుని స్వస్థపరిచిన రీతిగా మీ ఇంట్లో ఉన్న రోగులను స్వస్థపరచునుగాక అని అని అక్కడ చెప్పే వాక్యం, గృహకూడికలో చెప్పే వాక్యం. అద్భుతం నా ప్రియ సహోదరి సహోదరులారా. యాసిడీస్గా ఇటు చూడండి అమ్మా తల్లి. శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తన విశ్వాసం యేసయ్య మాట మీద ఉన్నప్పుడు, యేసయ్య శతాధిపతిలో ఉన్న ఆ విశ్వాసాన్ని చూసి నీ దాసుడు స్వస్థపడిపోయాడు, వెళ్ళి చూసుకోపో అని చెప్పని మాట చెప్పినప్పుడు
శతాధిపతి వెంటనే వెళ్ళి ఇంటికి వెళ్ళి చూసినప్పుడు కణూపురితో చావటానికి సిద్ధంగా ఉన్న దాసుడు 100 మంది పని వాళ్ళలో ఒకడు. ఈ అధిపతి ఇంటికి వెళ్ళేపాటికి మరణ ఛాయ అంతా తొలగిపోయి మరణంలో నుంచి జీవంలోనికి దాటించి శక్తిని, జీవాన్ని అనుగ్రహించి పరిపూర్ణ స్వస్థత చిత్తుడిగా నిలబెట్టినది. సేమ్ యాసిడీస్గా నాకు బాగా గుర్తండి. నేను మరలా అలాంటి కార్యములే ఈ ఆరాధన జరగాలని పరిశుద్ధాత్మని వేడుకుంటా ఉంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు చెప్తున్నాడు. నిజం నమ్మండి దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వసించండి. ఆ రోజు అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఒక సహోదరి వచ్చింది. వాళ్ళ అమ్మకి ఇంటి దగ్గర పక్షవాతం వచ్చింది. మన మందిరానికి వచ్చిందిలే, కొంతకాలం వచ్చింది, ఒక 2-3 సంవత్సరాలు. తర్వాత మానేసింది. ఆమెకి క్యాన్సర్ జబ్బు తగ్గింది, వాళ్ళ అమ్మకి పక్షవాతం తగ్గింది. అన్ని తగ్గిన ఆమె మన మందిరానికి ఎందుకు రావట్లేదన్నయ్యా అని అంటారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని ఆలోచించేటప్పుడు అన్నయ్య ఆ మాట చెప్పాడు కదా, వాళ్ళు ఎందుకు రావట్లే ఇప్పుడు అని ఆలోచిస్తాను. చెప్తాను నేనండి. కొంతమంది కార్యం జరిగిన తర్వాత వెన్ను చూపుతారు. అంటే కృతజ్ఞతగా ఉండకుండా, నమ్మకంగా ఉండకుండా, కార్యం జరిగిందిలే, మేలు జరిగిందిలే అని చెప్పాను. అనుకున్నది జరిగిపోయింది కదా, చర్చికి వచ్చాను, అనుకున్నది జరిగిపోయింది అని చెప్పాను. కొంతమంది ఏం చేస్తారంటే మానేస్తారు. నా దేవుని బిడ్డలారా, మీరు అలాంటి వాళ్ళు కాదు గనకే మీరు దేవుని కృపలో నిలబడ్డారు. అంతము వరకు మీరు వారిలో ఉన్న ఆ స్వభావం మీలోకి రాకూడదు. దేవునికి నమ్మకమైన సత్య సాక్షులుగా మీరు నిలబడాలి. అక్కడ ఏం జరిగిందో తెలుసా? నీ ఇంటి దగ్గర రోగంతో ఉన్న వాళ్ళకి స్వస్థత కలుగును గాక అన్న తపామని పడింది. అలమర ఆటకలో ఉన్న బింది ధనామని అందరు బెదిరిపోయారు. బాగా గుర్తు. అంటే ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ ఇది. వేసిన కేకకి అప్పుడు కేకలో ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా చెప్తున్నాను. 2014లో వాక్యం పెట్టుకొని నింటే ఇప్పుడు అది నేనేనా అనిపించింది. అప్పుడు ఉరకలు వేరులేండి. నీ ఇంటి దగ్గర 4 స్వస్థత కలుగుడుగా కాగలే. డ్రమ్ము కొట్ల, ఏం కొట్ల, దేవుని అభిషేకం. దేవుని బిడ్డలారా, వింటున్నారా? నేను ప్రకటిస్తూ ఉన్న యేసుక్రీస్తు వాక్యం ఎలాంటిదో తెలుసా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఈ ప్రపంచకంలో చాలా స్పీడ్గా వేగంగా పరిగెత్తేది ఏదో చెప్పండి మీరు నాకు అని అంటే రాకెట్ అన్నయ్య. ఈ లోకంలో వేగంగా పరిగెత్తుకుని వెళ్ళి చాలా ఉన్నాయి. మనుషుల జ్ఞానము చేత కనుగొనబడినవి, మనుషుల జ్ఞానం చేత తయారు చేయబడి వేగంగా వెళ్ళి గమ్యం చేరుకునే చాలా ఉన్నాయి. నేనేమంటానంటే ఈ ప్రపంచంలో వాటికన్నా వేగంగా పరిగెత్తేవి ఏవైతే ఉన్నాయో వాటికన్నా వేగంగా పరిగెత్తేది ఏంటో తెలుసా? వెలుతురు. వెలుతురు ఎంత వేగంగా స్పీడ్గా వెళ్ళిపోయిందో తెలుసా? వెలుతురుని మించి వేగంగా పరిగెత్తేది ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఏది లేదు. నేను అంటాను వెలుతురు కంటే ఇంకా వేగంగా పరిగెత్తగలిగినది యేసయ్య నోటి నుంచి వచ్చే జీవము కలిగిన మాట. ఆ మాట దేవదారు వృక్షములను మొక్కలు చేయగలిగినది. ఆ మాట పర్వతాలను పిప్పు చేయగలిగినది. ఆయన మాట లేలనీయాల చేయ శక్తి కలిగినది, ప్రభావము కలిగినది. దేవుని మాట రీమా శబ్దం. ఆయన మాట వెలుతురు కంటే వేగంగా పరిగెత్తగలదు. చెప్పుతో ఉన్న వాళ్ళ దగ్గరికి వేగంగా వెళ్ళిపోతుంది ఆయన మాట. మరణ పడకలో ఉన్న వారి దగ్గరికి వేగంగా వెళ్ళిపోయింది ఆయన మాట. దీన స్థితిలో ఉన్న వారి దగ్గరికి వేగంగా వెళ్ళిపోతాయి ఆయన మాట. ఎవరి దగ్గరికి వేగంగా వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెలుతురు కంటే, గాలి కంటే వేగంగా నా యేసయ్య మాట వెళ్ళిపోయింది. నీ పక్షంగా, నీ కొరకు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండి నీకేది తక్కువ కాకుండా నీకు అన్నీ అనుగ్రహించబడటానికి వేగంగా నా దేవుని మాట నీ కొరకు పని చేయబోతా ఉంది.
వేగంగా నా దేవుని మాట క్రియ చేయబోతా ఉంది. ఆమె చెప్పండి గట్టిగా. విశ్వసించు. వాళ్ళమ్మ ఇంటి దగ్గర పక్షవాతంతో పడుందంట. ఆ మాట చెప్తున్నప్పుడే టైం చూసుకుంది. 10:22 అయింది అన్నయ్య చెప్తున్నప్పుడు అని ఫోన్ అట్లా పెట్టేసింది. ఇంటికి వెళ్ళిన తర్వాత రోగంతో జబ్బును పడి ఉన్న వాళ్ళమ్మ స్వస్థత పొందుకొని లేచిందండి. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చప్పలు కొట్టండి అమ్మా. మీ జబ్బులన్నీ ఊడిపోతాయి ఈరోజు. మీ బలహీనతలన్నీ ఊడిపోవును గాక. రోగాలన్నీ తొలగిపోవును గాక. హల్లెలూయా. కబాలా కరా షబారి బాలా ధురా బాలా బాబా రిబా బాబా రబా కబాలా షబా రబా ధురా బాలా బాబా రిమా రబా లబా బాబా కబాలా బాలా కషరలా ధురా. గట్టిగా చప్పలు కొట్టి స్తుతులు చెప్పండి. భాషలో మాట్లాడండి. లిబా బాబా బాబా రబా బా కబాలా బా షబా రబా లా కథురా బాలా బాలా. స్వస్థత స్వస్థత స్వస్థత. పరమ తండ్రి, నీ మాట నీ ప్రజలను స్వస్థ చిత్తులను చేసి ఉన్నది. మాకు ఆరోగ్యము తక్కువ కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వసించండి, విశ్వసించండి, నమ్మండి. మీ బలహీనతలో రోగాలన్నీ మబ్బుల్లాగా తొలగిపోయింది. మబ్బుల్లాగా తొలగిపోయింది. ఆమె చెప్పండి గట్టి. మేఘాలు ఏర్పడియా, మబ్బు పట్టేసింది అని అంటున్నారా? పెద్ద గాలి వచ్చింది. ఆ గాలి వచ్చి ఏం చేస్తుంది? ఆ మబ్బుల్ని విడగొట్టేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని శక్తి మీ పాత వస్త్రమైన బలహీనతలన్నిటి నుంచి మిమ్మల్ని విడిపించి ఆరోగ్యం అనే నూతన వస్త్రాన్ని మీకు ధరింపజేశాడు పరిశుద్ధాత్మ. ఇది దేవుని శక్తి కార్యం. కేవలం ఇది విశ్వాసం ద్వారానే జరిగింది సుమా. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమని అనంటే, కాళ్ళకి కూర్చుతున్నారు. ఎట్లాగా సొట్టబడుతుందా? కాళ్ళు వాసిన వాళ్ళు ఏం చేస్తారు? మా ఏనండి, నీవు నమ్మితే నీ కాళ్ళకు వాపులు కూడా దేవుడు రానివాడు. నువ్వు నమ్మిన నమ్మకాన్ని బట్టి నీ ఇంట్లో ఎవరో రోగంతో ఉన్నారో వాళ్ళ కాళ్ళ వాపులు కూడా దేవుడు తగ్గిస్తాడు. ఈ జూన్ నెల నుంచి మీ కాళ్ళ వాపులు ఉండవు. హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా. నిన్ను ఖచ్చితంగా స్వస్థపరిచి తీరుతాడు. నీకు ఖచ్చితంగా ఆయుష్నిస్తాడు. నీకు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. నీ శరీరంలో సత్తువ తగ్గకుండా ప్రార్థన చేసి ప్రభువును నమ్మిన దగ్గర నుంచి నీ విశ్వాసము ద్వారా ప్రభు నీకు ఆరోగ్యాన్ని దయచేసి కాళ్ళ వాపులు కూడా లేకుండా అరికాలు మొదలుకొని నడినెత్తి దాకా సంపూర్ణ సర్వాంగ స్వస్థతను ప్రభు నీకు దయచేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి ఆమెనని. ఎందుకు స్వస్థత? అవిధేయత చూపడానికి కాదు, విశ్వాసంలో వెనకబడిపోవడానికి కాదు, నన్ను ఎందుకు స్వస్థపరచవయ్యా అని అడగటం కాదు. స్వస్థపరిచిన తర్వాత నన్ను ఎందుకు స్వస్థపరిచావయ్యా అని అడుగుతారండి? నన్ను ఎందుకు స్వస్థపరచట్లేదయ్యా అని అడుగుతారు. కానీ స్వస్థపరిచినాక నన్ను ఎందుకు స్వస్థపరిచావయ్యా అని అడుగుతారా? మీరు బుద్ధిమంతులు కాకపోతే అడుగుతారా? నేను అడుగుతాను. ఏంటి ప్రభు, నన్ను ఎందుకు ఎట్లా స్వస్థపరిచావు? ఎందుకు? హాస్పిటల్ పాలవ్వకుండా ఈ మాట ద్వారా స్వస్థత. ప్రభువా, నీ రక్తము ద్వారా నాకెంత గొప్ప విడుదల ఎందుకు ఇచ్చావయ్యా? అడిగారు ఎప్పుడైనా మీరు ప్రభుని? నేను దశంభాగాలు ఇస్తున్నాను, నన్ను ఎందుకు స్వస్థపరచవయ్యా అని అడుగుతారు. అడగాలి. మనం ఆయన పిల్లలం కదా, కాదా? ఆయన కాక ఎవరిని అడుగుతావు స్వస్థత విషయంలో? ఎవరిని అడుగుతారు? ఈరోజు నా ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచాడు. విశ్వాసం ఉందా? నిజంగా చెప్పండి. చెప్పండి, గట్టిగా చెప్పండి. దైవిక స్వస్థత ప్రభు మీకు ఇచ్చాడు. రెండో మాట ఏంటో తెలుసా? వాగ్దానంలో
నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండి నీకు ఆరోగ్యమును తక్కువ కాకుండా చేయను. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండి బలహీనతలన్నింటినీ మొబ్బు వలె విడిచిపోయేలాగా చేసి నిన్ను బలపరచును. ఎందుకు స్వస్థపరిచావయ్యా అని అడుగుతారా? దేవుడు నన్ను స్వస్థపరిచాడనే రోగం నుంచి అన్నవాళ్ళు చేతండి. రోగం అన్నయ్య నన్ను దేవుడు స్వస్థపరిచాడు. సీనన్నయ్య స్వస్థపరిచాడు కదా. నానా యేసుదాస్ నాన్న, స్వరూప తల్లి చేతనమ్మా, పూర్తిగా ఎత్తండమ్మా. అమ్మల్లారవో అక్కల్లార మీ చెయ్యెత్తండి, పూర్తిగా ఎత్తండి, పైకి ఎత్తండి. కేవలం నా నమ్మకం యేసయ్య వాక్యము మీదనే, నా విశ్వాసం అంతా యేసయ్య వాక్యం మీదనే. అడగండి, అయ్యా నన్ను ఎందుకు స్వస్థపరిచావు అయ్యా అని అడగండి. ఎంతమంది ఏమడిగారు? నన్ను ఎందుకు స్వస్థపరచట్లేదు అయ్యా. అది మార్చండి. ఎందుకు స్వస్థపరిచావయ్యా అని అంటే ఆయన అంటారు, ఎందుకు నాకు ఆరోగ్యం ఇచ్చావయ్యా, ఎందుకు నాకు శక్తిని ఇచ్చావు, ఎందుకు నాకు బలాన్ని ఇచ్చావు. పూర్ణ బలముతో ఆరాధింతు, పూర్ణ శక్తితో ఆరాధింతు, ఆరాధన 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 ఆరాధన. ఎందుకు స్వస్థపరిచాడో తెలుసా? పూర్ణ బలముతో నీవు ఆయనను, ఆయన ఆరాధించే వాళ్ళు బలహీనంగా ఉండరు. నువ్వు నిజంగా యేసయ్యను ఆరాధిస్తున్నావా? ఇప్పుడు ఆరాధించావా? చెప్పండి అమ్మ నోరు తెచ్చి. నువ్వు బలహీనంగా ఉండకూడదు. ఎలా ఉండాలి? బలంగా. ఎలా ఉండాలి తెలుసా? ఆయన ఆరాధించే వాళ్ళు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు. వాళ్ళ కాళ్ళను ఆయన ఎలా చేస్తాడో తెలుసా? లేడి కాళ్ళ వలె చేస్తాడు ఆయన. ఎటు బామేలని హల్లెలూయా. నలభై సంవత్సరాలు కాళ్ళకి వాపులు రాకుండా మన పితరులైన ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండి నీకేమియు. ఫ్యాన్ రిపేర్ వచ్చిందా? ఉదాహరణకి రాలా అంటారే, ఫ్యాన్ నాకు రిపేర్ రాలా అంటారు. మీళ్ళలో ఫ్యాన్లు వస్తే ఏం చేస్తారు? దాన్ని పడేస్తారా? ఫ్యాన్ రిపేర్ వస్తే ఏం చేస్తారమ్మా? ఎందుకు చేయించారు? మళ్ళీ తిరగాలని. మళ్ళీ చెప్పండి, కొన్నావా? దొంగతనం చేసి తెచ్చావా? కొన్న ఫ్యాన్లు అనేగా రిపేర్ చేయించారు. ఫ్యాన్ కొన్నారా డబ్బులు పెట్టి? ఇన్స్టాల్మెంట్లో కొన్నారో, వాయిదా పద్ధతిలో కొన్నారో, స్పాట్ క్యాష్లో కొన్నారో. ఏసీ కొన్నావా? తిరగట్లేదు. అదేం చేస్తావు? ఎందుకు వదిలేయచ్చుగా? డబ్బులు పెట్టుకోవాలా అంటారు. డబ్బులు పెట్టి కొన్నావు కాబట్టి దాన్ని రిపేర్ చేస్తావు, మళ్ళీ బాగా పని చేయాలని. నిన్ను ఆయన రక్తంతో కొనుక్కున్నాడు ఆయన. నువ్వు ఆయన ఆరాధించాలని నిన్ను బాగు చేసి తీరతాడు ఆయన, స్వస్థపరిచి తీరతాడు ఆయన. ఆయన పిల్లవు నువ్వు, ఆయన కుమారుడు, ఆయన కుమార్తె నువ్వు. నీ కాళ్ళ వాపులు తగ్గబోతావులే. ఎవ్రీ వీక్నెస్ యేసు రక్తంతో కొనబడ్డారు మీరు. వింతైన జబ్బులు. కొంతమంది డబ్బులు ఇచ్చి రోగాలు తెచ్చుకుంటారు, ఆజ్ఞను అతిక్రమించి రోగాన్ని తెచ్చుకుంటారు, అవిధేయత వలన రోగాన్ని తెచ్చుకుంటారు. అదొక సరదా కొంతమందికి. తెచ్చిపెట్టుకొని ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ నాకు తగ్గించవేంటయ్యా. ఎప్పుడు ఎంత ప్రార్థన చేస్తున్నానో, ఎంత స్తోత్రాలు చెప్తున్నానో, నాకు స్వస్థత రాదేమిటి? కొని తెచ్చుకుంటారు కొంతమంది రోగాన్ని. దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండి
ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాలండి. అంత ఆశ్చర్యం. కాలి నడక మీద కాల్బలం ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాలు కాళ్ళ వాపులు రాకుండా వాళ్ళని నడిపించిన దేవుడండి మన దేవుడు. రోషం కలిగిన దేవుడు ఆయన రోషము కలిగిన దేవుడు. హల్లెలూయా. పిచ్చి పిల్లోడో మంచి పిల్లోడో, పిల్లలకు బాగోపోతే తల్లి ఏం చేసేది? గుండె వేగంగా కొట్టుకొని నా పిల్లలకి ఏమైపోతుంది అల్లాడిపోతాయి, చంకనెత్తుకునిద్ది. ఊరుకా అని చెప్పి విసిరేసిద్దా? నోరు చెప్పండి అమ్మా. పిల్లల్ని ఎత్తుకున్న తల్లి ఊరుకోపోతే విసిరేసిద్దండి? చెప్పండి, నోరు చెప్పండి. కోతి కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునిద్దండి. ఎంత దూల చేష్టలండి కోతి. ఒక చెట్టు ఎక్కిందంటే ఒక కాయను బతకనిచ్చిద్దా? అట్లాంటి కోతే పిల్లల్ని ఎంత అల్లారు ముద్దుగా చూసుకునిద్దండి. విషనాగు మిడునాగు నాగుపామే దాని పిల్లల జోలికి ఎవరైనా వస్తే ఎట్లా? దాని పిల్లల జోలికి వస్తే ఎలా లేచిద్దండి? సుంచలిక దాని పిల్లల జోలికి వస్తే ఇంట్లో బట్టలు బతకనిచ్చిద్దా? మాట్లాడరేంటండి? కుక్క, వీధి కుక్క దాని పిల్లల జోలికి వస్తుంటే కాంటించుకుంటారాదా? రోషము కలిగిన అడవికి రాజైన సింహపు పిల్లల దగ్గర నుంచి పంట పొలానికి కీడు చేసే పందికొక్కు ఎలుక పిల్లల దాకా వాటి పిల్లలంటే వాటికి ఎంత మమకారం. ఆయన షేప్లో చేసుకున్నాడు నిన్ను. ఆయన కోరుకున్న రీతిలో నిన్ను నిర్మించుకున్నాడు. నువ్వు ఎంత అందంగా ఉండాలని, సౌందర్యంగా, సహజ సిద్ధంగా నువ్వు ఇలా ఉండాలి అనని ఆయన చేతులతోనే నిన్ను నిర్మించుకున్నాడు. ఆయన చేతులే నిన్ను నిర్మించుకున్నాడు. ఆయన పోలిక రూపం అంతా సొగసు నీలో పెట్టాడు. అంతా చేసి అని చిన్న ఊపిరి ఊతాడు. తెలుసో తెలియకో అతిక్రమముల వలన, స్వయంకృత అపరాధాల వలన ఆరోగ్యం క్షీణించి రూపం పోయింది, ఆకారం వికారం అయిపోయింది. అయినా కానీ నిన్ను విసిరేయకుండా సంకనెత్తుకొని నిన్ను తల్లి వలె ఆదరించే దేవుడు ఆయన, తండ్రి వలె పోషించే దేవుడు ఆయన, ముదిమి వచ్చే వరకు నిన్ను చంకనెత్తుకునే దేవుడు ఆయన. నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండి నీకు ఆరోగ్యము తక్కువ కాకుండా, కాళ్ళవాపులు రాకుండా, అల్లారు ముద్దుగా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి తల ఎంట్రుకలు నేరయ్యే వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడే దేవుడను నేనే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. నీ దేవుడైన యెహోవాను నేనే నిన్ను స్వస్థపరుస్తా. ఆమేన్. ఈ రోజు నుంచి మందిరంలో ఎవరు రోగులుగా ఉండకూడదు. మీరందరూ ఆరోగ్యవంతులుగా యేసయ్య మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. ఐగుప్తీయులకు కలిగిన రోగములలో ఏది నీ దగ్గరికి రానివ్వడు. హైదరాబాద్ నుంచి వచ్చింది గర్భఫలం కోసం. చిన్న మందిరం అప్పుడు, ఇదిగోండి ఇంతే చిన్ననే మన చర్చి, చిన్న సికింద్రాబాద్ నుంచి వచ్చింది. గర్భఫలం కోసం వచ్చింది. ఒక మగబెట్టనిచ్చాడు దేవుడు. వాడిని ఎత్తుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి నామలో వీడి పేరు ప్రవచన్ అని పెట్టా. ఆ పేరు పెట్టినప్పుడే ఆయన చూడటం, ఇప్పుడు దాకా మళ్ళీ చూడాల. ఆ తల్లి కనబడలా, ఆ బిడ్డ కనబడలా. సికింద్రాబాద్ నుంచి వచ్చారు. కానీ ఇప్పుడు ఏరి అలా ఉండకూడదు. మనం ఆరాధన చేస్తుంటే ఆరాధన అయిపోయినాక ఆ సహోదరి వచ్చి చెప్పింది నాకు, 7 మందిరానికి నేను వచ్చినప్పుడు, మీరు ఒక పాట పాడుతూ ఉన్నారు. ఏం పాట పాడాను గుర్తులేదు. వర్షిప్ చేస్తూ ఉన్నాను. దేవుని మందిరంలో ప్రతి కార్యక్రమం శక్తి కలిగింది. అందుకనే స్తోత్రాలు చెప్పి ఆరాధన మొదలు పెట్టే దగ్గర నుంచి మీరుంటే ఇట్లాంటి కార్యాలు మీరు 100 చూడొచ్చు. అప్పుడొచ్చి అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు, అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు ఎంత శక్తి కలిగిన కార్యాలు చూస్తే. నేను వాక్యంతో కన్నాను మిమ్మల్ని.
వాక్యంతో మిమ్మల్ని కన్నాను, మీకు బాప్తిజం ఇచ్చాను, వాక్యంతో మిమ్మల్ని పెంచుతున్నాను, వాక్యంతో మిమ్మల్ని కడతాను. అప్పుడు వచ్చి అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు అట్లాంటి శక్తి కలిగిన కార్యాలు చూస్తే నా పిల్లలు మీరు, ఆత్మ సంబంధమైన నా పిల్లలు మీరు. నేను మిమ్మల్ని ఆత్మలో కన్నా మీరు ఇంకా ఎంత శక్తి కలిగిన కార్యాలు చూడాలి. వాళ్ళకంటే మరింత మేలైన, మరింత మెరుగైన ఆరోగ్య సంబంధమైన కార్యాలు మీకు జరగబోతా ఉన్నాయి. గట్టిగా చెప్పండి ఆమేనని. మీరు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నా కడుపులో 2 కరెంటు వైర్లు పెట్టినట్లుగా అనిపించి, కరెంట్ షాక్ కొడితే ఒక మనిషికి ఎట్లా ఉండిద్దండి, ఈ పొట్టంతా కూడా, ఈ కడుపు అంతా కూడా, కడుపులో ఉన్న పేగులు, కడుపులో ఉన్న రక్తం, కడుపులో ఉన్న గర్భసంచి ఇవన్నీ ఒక్కసారి కరెంట్ షాక్ కొట్టినట్టుగా కాలిపోతున్నట్లుగా అనిపించేసింది. ఏమ్మా ఎవరన్నారు? 2014 2014 ఎవరున్నారు? అమ్మా ఉన్నారు మీరు? అయిపోయిందని అని చెప్పాననింది. నాకే భయం వేసి ఆశ్చర్యం వేసింది. స్తుతి ఆరాధన చేస్తుంటే కరెంట్ షాక్ పెట్టినట్టుగా లోపల కాలిపోతున్నట్లుగా అనిపించింది. అంటే ఆ కరెంట్ షాక్ ఏం చేసింది అని అంటే ఆ దురాత్మ శక్తుల ప్రభావం అంతటిని క్లీన్ చేసేసింది. అది దేవుని అభిషేకం, దేవుని శక్తి. హల్లెలూయా! ఆ శక్తి ఆరాధన మిమ్మల్ని తాకును గాక. ఆ అభిషేకం మీ కుటుంబాలలో పనిచేయను గాక. చేతబడి శక్తుల నుంచి విడుదల కలుగునగాక. దయ్యపు శక్తుల నుంచి విడుదల కలుగునగాక. చెల్లంగి శక్తుల నుంచి విడుదల కలుగునగాక. శ్వాసంతో పలుకుతున్న పిప్పొళ్ళు నొప్పి అయినా, చెవుపోటు అయినా, మోకాళ్ళ నొప్పి అయినా, కాళ్ళ వాపులు అయినా, కిడ్నీ సమస్యలు అయినా, గుండె బలహీనత అయినా, వెన్ను సమస్య అయినా, ప్రక్కటెముకలే అయినా, ఎముకలు ఇరిగిన బాధలే అయినా, వాంతులైనా, విరోచనాలైనా, జ్వరమైనా, నా దేవుని కళ్ళల్లో మీరున్నారు. ఆయన కనుచూపుల పరిధిలో మీరున్నారు. మీరు ఎక్కడి దాకా వెళ్తున్నారో ఆయన రక్తం జీవంతో అక్కడ దాకా వస్తానే ఉంది. జీవము కలిగిన యేసయ్య రక్తమే మిమ్మల్ని స్వస్థపరిచే. రాజన్న కాదు, యేసు రక్తం, యేసు నామం ప్రతి రోగం నుంచి, ప్రతి బలహీనత నుంచి మిమ్మల్ని విడిపించింది. గర్భసంచి సమస్య అయినా, కళ్ళమ్మట పుస్సులు గారుతున్న, ఆకలి వేయకపోవటం కూడా ఒక రోగమే, తిన్నది అరగకపోవటం ఒక రోగం, నిద్ర పట్టకపోవటం ఒక రోగం. అన్నిటికీ ఒక టైం దేవుడు నిర్ణయించాడు. ఆ టైం ప్రకారంగా నీలో ప్రతిదీ జరగాలి. అలా జరగకపోతే అది అనారోగ్యం. నీ దేవుడని యెహోవా ఈ ఆరాధనలో నీకు తోడై ఉండి 40 సంవత్సరాలైనా 80 సంవత్సరాలైనా నీ ఆయుష్కాల దినములన్నిటిలో నీకు ఆరోగ్యం తక్కువ కాకుండా నా ప్రభు చేస్తున్నాడు. శిరస్సు మొదలుకొని సిరుపాదం వరకు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సంపూర్ణ స్వస్థత నీవు పొందుకొందువుగాక. నజరేయుడైన యేసు నామములో మీకు స్వస్థత కలుగునుగాక. ఆమేన్. అంతా అమర్చాడు. అద్భుతమైన నిర్మాణం మీరు. దేవుని అద్భుతమైన కళ్ళేంటి, కళ్ళకు అపాయం రాకుండా కళ్ళకు గేట్లు అనండి. ఎట్లాగా అనండి, కళ్ళకు గేట్. ఇంకా దేనిది? అబ్బో, అగ్గిపొల కంటే ఇదే మహామంట. ప్రపంచాన్ని తగలబెట్టిద్ది ఇది. నాలుక, ఇది బయటికి రాకుండా దేవుడు ఏం పెట్టాడు? గేట్లు. ఎక్కడ గేట్లు? ఎక్కడ గేట్లు? ఎక్కడ గేట్లు? లోపల గుండెకాయ ఉందా? అది మాట్లాడితే భయపడి బయటకు వచ్చేయకూడదని దేవుడు ఏం పెట్టాడు? చూడండి, ఐరన్. ఎంత గట్టికుంటే ఎముకలో గుద్దుకోండి, ఎంత గట్టికుంటాయండి. ఏంటి నిర్మాణం? ఏంటిది? అద్భుతమైన నిర్మాణం. మీ నిర్మాణం ఆయన కళ్ళల్లో ఉంది. మీ నిర్మాణం ఉంది, కళ్ళల్లో ఉంది. అది పాడైపోతుంటే నీ కొరకు గాయాలు తిన్నాడు ఆయన, నిన్ను స్వస్థపరచాలని. అది పాడవుతుంటే నీ తండ్రి నిన్ను వదులుతాడా? 3వ మాట చెప్పి ముగించేస్తానమ్మా. సమూయేలు మొదటి గ్రంథం
30వ అధ్యాయం 19వ వాక్యం. ఏది తక్కువ కాకుండా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండి ఏమి తక్కువ కాకుండా చేస్తాడు. జ్ఞానము తక్కువ కాకుండా ఇస్తాడు. ఏదడిగినా దానము, ధాన్యం, ఘనత, సమృద్ధిని ఏది అడిగినా కానీ ఆయన నీకు తోడై ఉండి తక్కువ కాకుండా ఇస్తాడు. ఆరోగ్యం తక్కువ కాకుండా ఇస్తాడు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి కూడా డబ్బులు లేవు కదా, ఉన్నాయా? ట్యాబ్లెట్లు కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయా? చెప్పనోదే చెప్పండి. ఒకప్పుడు వాడి పరిస్థితి చాలా బాగుండేది. ఒకప్పుడు బాగా బతికారు వాళ్ళు. ఒకప్పుడు ఏం సంపాదించారు, వాళ్ళ సంపాదన ఏంటి, వాళ్ళ బ్రతికేంటి, వాళ్ళ పోషణ ఏంటి, వాళ్ళ అభివృద్ధి ఏంటి. కొంతమంది చెప్పుకుంటున్న మాట, ఒకప్పుడు అన్నీ ఉన్నాయి నీకు, కొన్ని పరిస్థితులను బట్టి, ప్రతికూలతలు బట్టి కొన్ని పోగొట్టుకున్నావు, అన్నీ పోగొట్టుకున్నావు. మళ్ళీ వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలిసిన, ఏంటమ్మాయి అన్నీ పోగొట్టుకున్నారు వీళ్ళు, మళ్ళీ ఏంటి అన్నీ ఒకటి సమకూర్చుకుంటున్నారు. వీళ్ళు ఒకళ్ళు అంటున్నారు, వాళ్ళు ఈ మధ్య దేవుణ్ణి నమ్ముకున్నారంట. అంటే ఎంతకాలం ఎవరు నమ్మారు? ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నారంట. ఆ దేవుని నమ్ముకున్న కాడి నుంచి వాళ్ళ పరిస్థితి అంతా బాగుపడుతుందంట. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండి ఏది పోగొట్టుకున్నావో అవన్నీ పూచిక పుల్లతో సహా నీకు దేవుడు దయచేయబోతా ఉన్నాడు. గట్టిగా చెప్పండి ఆమేనని. కోట్లు పోగొట్టుకున్నావు, కోటలను పోగొట్టుకున్నావు, స్నేహితుల్ని పోగొట్టుకున్నావు, చేతిలో చిల్లు కావలేక మిత్రుల్ని శత్రువులాగా మార్చేసుకున్నావు. ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుడైన యెహోవా దావీదుకు తోడై ఉన్నాడు గనక దావీదు పోగొట్టుకున్న వాటిలన్నిటినీ ఏది తక్కువ కాకుండా సమస్తాన్ని రక్షించుకున్నాడు. గట్టిగా చపలబడి స్తోత్రం చెప్పండి. గట్టిగా కొట్టండి. మా స్తోత్రం చెప్తా కొట్టండి. ఇంతకు ముందు ఏవేవో పోగొట్టుకున్నావు, కుటుంబంలో ప్రాణాలు పోగొట్టుకున్నావు. ఇంతకుముందు దేవుణ్ణి నమ్ముకోలేదు గనక ఇళ్ళు, వాకిళ్ళు, ఆస్తి, బంగారం, సిరి సంపదలు అన్నీ పోగొట్టుకున్నావు. నీకు సంబంధించిన నీ ఇంట్లో వాళ్ళే నీకు శత్రువులాగా మారి నీకు రావాల్సిన ఆస్తి పాస్తుల్ని వాళ్ళు లాక్కున్నారు. ఏనండి, ఇల్లు కోర్టు కేసుల్లో ఉన్న వాళ్ళు కూడా ఏనండి, నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండి కోర్టు కేసుల్లో ప్రతివాదనలు వినిపించబడుతున్నా, న్యాయం తీర్చబడకుండా, కొలిక్కి రాకుండా ఏ సమస్య అయితే స్టెబిలిటీగా నిలిచిపోయిందో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండి న్యాయము తీర్చి నీ ఆస్తిని తక్కువ కాకుండా నీకు అప్పగించబోతా ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అన్నిట్లో ఓడిపోతా వచ్చావు, అన్నిట్లో అపజయాలను చూస్తూ వచ్చావు, అన్నీ పోగొట్టుకుంటూ వచ్చావు. ఇప్పుడు జనులు నీ గురించి ఏం చెప్తారు తెలుసా? అందరూ కొన్నిసార్లు మీరు ఈయనుంటారు, ఏమని ఏమైనా మాట్లాడుతున్నారు అనుకో, ఎవరి గురించి అయినా, వాళ్ళకేం తక్కువమ్మా, వాళ్ళు ఎంప్లాయీస్, మందేముంది కూలీనాలు చేసుకునే వాళ్ళమే, వాళ్ళకంటే ఉంటాయిలేమ్మా, వాళ్ళంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మనకే ఉద్యోగం ఉంది, పీకేస్తే పీకి పారేస్తారు మనల్ని, వాళ్ళకి వాళ్ళ మామగారు చెప్తాడమ్మా, వాళ్ళకి వాళ్ళ పిల్లల పేరట వాళ్ళ అమ్మ వేసేసిందంటమ్మా, మనకేందమ్మా, ఏడు నుంచి వస్తాయమ్మా, చెట్లు ఊపితే కాయలు పడతాయి, డబ్బులు పడతాయమ్మా అని అంటారు. అది మారాలి. ప్రార్థనతో ఉపవాసాలు ఉండి బల్లారాధనలో చెప్తున్నాను,
ఆ ట్రెండ్ మారాలి మీ జీవితంలో. మనకి నీకు మీ మామ సపోర్ట్ లేదు, హల్లెలూయా. నీకు మీ నాన్న సపోర్ట్ లేదు, హల్లెలూయా. వాళ్ళకేం తక్కువమ్మా, వాళ్ళ దేవుడే వాళ్ళకి తోడై ఉన్నాడు. ఈ మాట వినబడాలి మీ విషయంలో, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవరు తోడు లేకపోయినా హల్లెలూయా అని చెప్పండి. నీకు దేవుడి తోడు ఉంది. దేవుడు నీ దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనే నీకు తోడుగా ఉన్నాడు. నీకేం తక్కువ? పోగొట్టుకున్నవి నీకు సంబంధించింది, అన్యాక్రాంతం అయిపోయిన దానిని పూచికి పొల్ల కూడా దేవుడు విడిచిపెట్టాడు. లూకాసు వార్త 22:35. ఆయన ఎవరైనా యేసయ్య, ఆయన యేసయ్య అడుగుతున్నాడు ఈ ఆరాధనలో మిమ్మల్ని. ఈ 2024వ సంవత్సరం జూన్ నెల 2వ తేదీన, నా కుమారుడా, నా కుమార్తె, కరోనా టైంలో నీకు ఏమైనా తక్కువైనదా? చెప్పండి. సంవత్సరం సగంలోకి వచ్చావు, నిన్ను అడుగుతున్నాడు యేసయ్య, నీకు ఏమైనా తక్కువైందా? 5 రొట్లు ఎంతమందికి పంచాడు? ఏమైనా తక్కువైందా? ఎక్కడది? కొండ మీద. 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలకి బండ నుంచి నీరిచ్చాడా? ఆహారం అవసరమైనప్పుడు పూర్యాలను ఇచ్చాడా? వారి దాహం తీర్చడానికి మినరల్ వాటర్ కంటే శ్రేష్టమైంది ఇచ్చాడా? ఎక్కడ? మర్చిపోబాకండి. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజల ఆకలి తీర్చాడు. కొండ మీద ప్రసంగంలో ఆయన పిల్లలకి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారంగా ఇచ్చాడు. నిన్ను అడుగుతున్నాడు, ఎంతమంది ఆకలిని తీరుస్తున్నాను నేను, ఇన్ని జీవరాశుల యొక్క ఆకలిని తీరుస్తున్నాను నేను, దేనికి ఎవరికి నేను తక్కువ కాకుండా నా గుప్పిలు విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తీరుస్తున్నాను నేను. నీకేమైనా తక్కువైందా? ఏది తక్కువగా ఉందో, ఏది కొంచెం ఉందో చెప్పండి. కరువు కాలంలో సారెపది విధవరాలు తొట్టిలో పిండి తక్కువైందా అమ్మా? అయిందా? నీకు భర్త లేకపోయినా కానీ నీ పోషణ, నీ పిల్లల పోషణ తక్కువైందా? భర్త ఉన్నా కానీ పట్టించుకోకపోతున్నా నీకు పోషణ తక్కువైందా? అయినా కొన్ని తక్కువగా ఉన్నాయి, అవి చెప్పు ప్రభుతో. నిన్ను యేసయ్యే అడుగుతున్నాడు ఈ ప్రశ్న. ఏమని? ఆయన మీకు ఏమైనా తక్కువ ఆయన, అది నాకు చెప్పండి. ఇటు చూడండి అమ్మా, పరిగెడుతున్నాను నేను ముగించడానికి. మీకు ఏమైనా తక్కువైందా? అది నాకు చెప్పండి. చెప్పండి, యేసయ్యకి చెప్పండి. మీరు ఇప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు మోకరించి మీ స్థితిగతులను, మీ పరిస్థితులను ప్రభువుకి చెప్పండి. ఆయన అంటాడు, మీకే తక్కువైందో చెప్పండి, ఆ భారాన్ని నా మీద ఉంచుకుంటాను, నేను మోస్తాను. యోబు గ్రంథంలో రాసుండిద్ది, తిరగైతే చూడండి. యోబు ఇంట్లోకి వెళ్ళి లెక్క చూసుకున్నాడంట. ఏం చూసుకున్నాడంట? గొర్రెలు లెక్క చూస్తారా లేదా? ఒంటెలను లెక్క చూస్తారా లేదా? ఇంట్లో సామాన్లు లెక్క చూసుకుంటారా లేదా? నోరితే చెప్పండి. లెక్క చూసుకుంటే యోబు అంటున్నాడు, నా ఇంటి వస్తువులను నేను లెక్క చూస్తే ఏది కూడా లెక్కకి ఒక్కటి కూడా తగ్గలేదు. అన్ని మీకు సంబంధించిన అన్ని లెక్కకు మించి ఎక్కువగా ఉండును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం. మీరు కూడా చెప్పండి ఈ మాట, విశ్వాసంతో చెప్పండి. మీ ధాన్యము అభివృద్ధి చెందును గాక, ధనము అభివృద్ధి చెందును గాక, ఘనత తక్కువ కాకుండా గాక, ఆరోగ్యము తక్కువ కాకుండా గాక. ఇంట్లో అయినా ఒంట్లో అయినా లెక్క చూస్తే ఏది తక్కువ కాకుండా గాక, ఏది తక్కువ కాకుండా ఉండేలాగా మీరు మీ ప్రార్థనలో దైవ సేవకులను ఎత్తి పట్టుకుందరు గాక. దేవుడు ఈ వాగ్దానాన్ని మీ వినికిల్లో